ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ మమ్మీ. వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీస్ వరల్డ్. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చూడండి, ఇడ్లీ చట్నీ చేశాను. కొత్తిమీర, తర్వాత శనగ పలుకు, కొబ్బరి చట్నీ అండి. తర్వాత ఇది వచ్చేసి డిన్నర్ కండి, చేపల ఫ్రై అండ్ పులుసు చేశాను, రైస్. తర్వాత 30% నైట్కి కేక్ అయితే కట్ చేద్దామని ఇలా కేక్ అయితే చేస్తానండి. ఇంట్లోనే బయట నుంచి తెచ్చేది కాకుండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా మైదా పిండి అయితే తీసుకుంటున్నాను, జల్లించుకొని ఒక గ్లాసున్నర మైదా అయితే తీసుకున్నాను. తర్వాత ఒక గ్లాసు పంచదార తీసుకొని మిక్సీ బౌల్లో వేసుకున్నాను పౌడర్ చేసుకోవడానికి. చూడండి, పౌడర్ అయితే ఇలా చేసేసాను. తర్వాత మైదా పిండి జల్లించుకొని తీసుకున్నాను కదండి, ఒక గ్లాసున్నర, 1.5 గ్లాసు. అందులోకి ఒక గ్లాసు పంచదార పౌడర్ అయితే చేసుకొని ఇందులో వేసేసాను. తర్వాత విస్కర్తో కలుపుతున్నాను. నీట్గా మిక్స్ అయ్యేటట్టు చక్కగా ఈ పౌడర్ని కలుపుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. కేక్ది 1 స్పూన్ అయితే వేసుకున్నాను బేకింగ్ పౌడర్. తర్వాత నేను చేస్తున్నది చాక్లెట్ కేక్ అండి. కోకో పౌడరు ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా జల్లెడ పట్టేస్తే చక్కగా బాగా మిక్స్ అవుతుందండి మైదా పిండిలో. చక్కగా ఇలా వేసేసుకున్నాను. చూడండి, ఒక 5 ఎగ్స్ అయితే ఇలా మిక్సీలోకి వేసుకున్నాను. అందులోకి 1 స్పూను వెనీలా ఎసెన్స్ ఉంటాయి కదా, అది 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా ఈ గ్లాస్తో ఒక హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నాను. మిల్క్ కూడా సేమ్ ఆయిల్ అంతే వేసాము, మిల్క్ కూడా అంతే వేసుకున్నాను. అవన్నీ చక్కగా మిక్సీ పట్టేశాను. చక్కగా మిక్సీ పట్టేశాక అది తెచ్చి ఇందులోకి ఈ పౌడర్లోకి వేసేస్తున్నానండి. మైదా పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా, పంచదార పౌడరు, కోకో పౌడర్ అన్నీ కలిపి, బేకింగ్ పౌడర్ అన్నీ కలిపి వేసుకున్నాం కదా, అందులోకి ఈ మిక్సీ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా, వెనీలా ఎసెన్స్, ఎగ్స్ అదంతా ఇందులోకి వేసేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఈ విస్కర్తో. దీంతో చేయడం వల్ల చక్కగా మిక్స్ అవుతుందండి. చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకొని అప్పుడు ఓవెన్లోని ప్లేట్ ఉంటుంది కదా కేక్ చేసుకునేది, దానికి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇలా చక్కగా ఈ బ్రష్తో ఆయిల్ అయితే అప్లై చేశాను. తర్వాత దాని మీద బటర్ పేపర్ని వేసుకున్నాను. దానిపైన కూడా ఆయిల్ అప్లై చేయాలండి, బటర్ పేపర్ మీద. చూడండి, ఇలా బటర్ పేపర్ అయితే పెట్టుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో చక్కగా మొత్తం పట్టేలాగా ఆయిల్ అయితే అప్లై చేసేసాను. తర్వాత ఈ కలుపుకొని పెట్టుకున్నాం కదండి కేక్ చేయడానికి, ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. చక్కగా అన్ని వైపులా
ఒకేలాగా వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి ఇలా. తర్వాత ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేశాను. చూడండి చక్కగా ఇలా పెట్టేసుకొని టైం సెట్టింగ్ అయితే చేసేసాను. తర్వాత కేక్ అయితే అయిపోయింది. లాస్ట్న ఇలా టూత్పిక్తో చెక్ చేసుకున్నాను. చక్కగా అయిపోయింది. తీసేసి ఇలా ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ని నీట్గా తీసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. ఇవే కొలతలతో చక్కగా చేసుకుంటే ఇలాగే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి 31st నైట్కి మేము ఇలా కేక్ అయితే ఇంట్లోనే చేసుకొని కట్ చేసుకుంటున్నాము. చూడండి చక్కగా కేక్ అయితే కట్ చేస్తున్నాను. సైడ్లు నీట్గా కట్ చేసి తీసేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాము. చూడండి కేక్ కట్ చేస్తూ చెప్తున్నాను. కిందన బాంబులు కూడా పేలుస్తున్నారు మా అపార్ట్మెంట్ కింద. చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. స్పాంజ్ లాగా చాలా స్మూత్గా వచ్చింది. ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్